ఎన్నిసార్లు దయచేసి 14 నెంబర్ 13 మున్సిపాలిటీ ఆఫీసు పరిధిలో గల గాయత్రి నగర్ కాలనీ వాసులం అండి. మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు మాకు దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి బాగా నీళ్లు రావడం వలన చాలా సమస్యలకు గురవుతున్నాము. ఇప్పుడు పైనుంచి వాటర్ మనారాబాద్, పాలాట, లింగారెడ్డిపేట, రావెల్లి, పోతరాజుపల్లి సుమారు ఒక 5 గ్రామాల నుంచి నీళ్ళు వచ్చి భారీ నీళ్ళు వస్తాయి. గత సంవత్సరంలో కూడా ఒక 5-6 రోజులు రోడ్డు మీద నుంచి పోయినాయి. ఈ 4-5 కల్వెట్లు ఉండే, ఆ 4-5 కల్వెట్లలో ఒక 3 కల్వెట్లు 2 మూసేసిర్రు. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ పక్కన అక్రమంగా కట్టిర్రు. వీళ్ళే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రోడ్ బేసింగ్ మొత్తం వెంచర్ చేసుకున్న వాళ్ళని కూడా ఈరోజు మేము పిలిపించడం జరిగింది. ఇక్కడికి మున్సిపాలిటీ కమిషనర్కు కంప్లైంట్ చేసినాము, కలెక్టరేట్కి చేస్తే మున్సిపల్ వాళ్ళకు ఇచ్చిర్రు. మళ్ళీ ఆ తర్వాత ఆర్డబ్ల్యూఓకి ఇచ్చినాము, మన ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చినాము. ఇరిగేషన్ వేయి మన కమిషనర్ గారు వచ్చిర్రు గత 15 రోజుల క్రితం. వాళ్ళు వచ్చి మాకు 2 రోజుల తర్వాత మేము అది డిస్మెంటిల్ చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చిపోయారు. ఇప్పటి వరకు ఎవరు రాయడం లేదు. మనము నాలా గురించి మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మేము ఏఈ గారికి ఇప్పటికీ నేను దాదాపు ఒక 7-10 సార్లు ఫోన్ చేస్తే కూడా ఎప్పుడు రెస్పాండ్ అవుతలేడు, ఫోన్లు ఆవాడతలేడు. వాళ్ళు తెల్లారే జేసీబీ పంపించేసి ఇది తీసేసి ఇక్కడ నీట్గా చేసేసి పోతామని చెప్పేసి ఆ కల్వెట్ అయితే డిస్మెంటిల్ చేస్తామని చెప్పి అక్రమంగా కట్టిన ఆ కల్వెట్ అది డిస్మెంటిల్ చేస్తామని మాకు భరోసా ఇచ్చిండ్రు. మేము దాని గురించి మేము వాళ్ళను తగు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. కాలనీ తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో గత 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాము. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడు ఈ వర్షం నీళ్లు బయటకు పోవడానికి మార్గం లేకపోవడం వల్ల నీటిలోనే మేము 2-3 రోజులు ఉండి అనేక ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. మాకు పైనుంచి వచ్చేటటువంటి నీళ్లు బయటకు పోవడానికి రోడ్డు పైన 2 కల్వర్ట్లు ఉన్నాయి. ఆ 2 కల్వర్ట్లోనే ఇంతకుముందు నుంచి బయటకు పోయేటి. ప్రస్తుతము ఒక కల్వర్ట్ను అక్రమంగా అని చెప్పలేం కానీ కడుతున్నారు. కల్వర్ట్ మూసేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కల్వర్ట్కు అడ్డంగా కల్వర్ట్ను మూసేసి కల్వర్ట్కు అడ్డంగా నీళ్లు పోకుండా అక్కడ నిర్మాణం గావిస్తారు. ఆ నిర్మాణం గావించడం వల్ల నీళ్లు బయటకు పోయేటటువంటి పరిస్థితే ఉండదు. వర్షం వచ్చి నీళ్లు నిలబడితే 15 నుండి 20 రోజులు మేము నీళ్లలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని గురించి కలెక్టర్ గారికి విన్నపం చేసినాం. కలెక్టర్ గారికి 3 సార్లు వెళ్ళి విన్నపం చేస్తే కలెక్టర్ గారు సంబంధిత మున్సిపాలిటీ వారికి ఆదేశాలు జారీ చేసినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎలాంటి పురోభివృద్ధి ఇక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం వర్షాకాలము దగ్గరకు వచ్చినాక కూడా ఈ మధ్యనే వెళ్ళిన ఒక 1 వారం రోజుల క్రితం వెళ్ళినా కూడా కమిషనర్ గారు వచ్చేసి సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు స్పందన లేదు. మరి మా యొక్క ఈ నీటి సమస్యను పరిష్కారం చేసి మమ్మల్ని ఈ ఇబ్బందుల నుంచి కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రజానాయకులకు కానీ అధికారులకు కానీ తూప్రాన్ గ్రామ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ అందరికీ కూడా విజ్ఞప్తి, మా కాలనీ వాసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మోరి ఇప్పుడు ఈ నీళ్లు ఇది ఆపకపోతే మీ పరిస్థితి ఏం చెప్పండి? ఇది ఆపకపోతే మేము మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మొత్తం ఇళ్లలోకి వస్తాయి, ఇళ్లలోనే నీళ్లు ఉంటాయి. మొత్తం నీళ్ళని కూడా ఇంకిపోయేదాకా కూడా మేము నీళ్లలోనే ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది. అయితే ఇప్పుడు నీళ్ళు అనేటి మీ కట్టుకాలువకు దారి ఉండే నాలా ఉంది కదా, నాలా అనేది పూర్తి చేస్తున్నట్టేనా ఇండైరెక్ట్ గా? ఈ నీళ్లు ఉండడం వల్ల మాకు లక్షలు పెట్టి కట్టుకున్నా కూడా మేమేదో కిరాయిలు ఆశించి కట్టుకున్నా కూడా రెంటల్స్ కూడా ఎవరు కూడా రావడం లేదు. నీళ్లకు భయపడి రెంటల్స్ కూడా ఎవరు రావడం లేదు. మా ఇళ్ళన్నీ కూడా ఆ రెంట్కు కట్టబడినటువంటి గదులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఖాళీగానే ఉండిపోతున్నాయి.